పోరాటం చేసి సాధించుకున్న జనగామ జిల్లాను ఇవాళ క్లోజ్ చేయాలనే ప్రయత్నంలో ఈ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ప్రయత్నం చేస్తున్నది. ఇక్కడ ఉండే ఎమ్మెల్యే కడియం సిఆర్ గారు, నాయన రాజేందర్ రెడ్డి గారు నిన్ననే పేపర్లో ప్రెస్లో చెప్పారు, మాకు జనగామ జిల్లా వద్దు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. హన్మకొండ జిల్లా వద్దని ఆయన చెప్తున్నారు. ఇవాళ ఇనీషియల్గా ప్రభుత్వంతో చర్చలు అయిపోయినాయి. ఏదో రోజు కూడా జనగామ జిల్లాను మూసేస్తామని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. జనగామ జిల్లాకు సర్దార్ పాపారాయుడు పేరు పెడదామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో మొదటి పేజీలో చివరి లైన్లో పెట్టారు. కావాలంటే దయచేసి చూసుకోండి. అదేవిధంగా చాలా కష్టపడి ఇక్కడ జేఏసీ ఏర్పాటు చేసి జిల్లా ఏర్పాటు చేసుకొని కష్టపడి సాధించి ఆ జిల్లాలో కలెక్టరేట్ బ్రహ్మాండంగా కట్టుకొని ఈ జిల్లాకు సంబంధించి ఒక మెడికల్ కాలేజీ, మెడికల్ హాస్పిటల్ కూడా తెచ్చుకొని ఒక నవోదయ స్కూల్ కోసం కూడా అప్లై చేసి ఇవాళ జిల్లా అభివృద్ధి కేంద్రంగా మంచిగా చేస్తుంటే కొంతమంది నాయకులకు నచ్చట్లేదు. కడియం సిఆర్ మొదటి నుండి కూడా జనగామ జిల్లాను వ్యతిరేకించిండు. ఇవాళ జనగామ జిల్లాను క్లోజ్ చేస్తున్నా అని చెప్పేసి చెప్పుకుంటూ నిన్న కాంగ్రెస్